ఏమేమి వస్తున్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఇస్తున్నారు. ఎవరేమి ఇప్పుడు వాళ్ళ అవసరానికి కలిసి ఓటు వేస్తున్నాం మనము. వాళ్ళకి సీట్లు దొరకనే మనం లెక్క పెడతలేరు. అది మా మనసు పూర్తిగా మీకు చెప్తుంది. అవును, మా బాధ. మాకు ఇంకొకళ్ళు నేర్పిస్తున్నారు, నువ్వు నేర్పిస్తున్నావు, అటువంటి అపశబ్దం మా నోట్లోకి వెళ్ళేది. ఇలా చెప్పాలంటే మాకు చేతనే అయితే లేదు. ఆమె 2 కళ్ళు లేవు, పెన్షన్ వస్తుందా? ఏమీ లేదు. కాలు రాసి కూడా 2-3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఒకటి ఆటో కిరాయిలు ఆడ ఈడ అప్పులు తీసుకొని ఉన్న సొమ్ములు కిరాయి ఉన్న ఇల్లు పోతున్నాయి అన్ని. ఏమన్నిటి ఇస్తాడు లేనోళ్ళకి అది. వాళ్ళ కాందానికి ఎన్ని కాలం ఇప్పుడు 4-5 మంది అన్నదమ్ములు వాళ్ళే ఉన్నారంట. వాళ్ళ పిల్లలకు వాళ్ళ అందులో చుట్టాలకు వాళ్ళకి ఇస్తున్న అనుమానం మాకుంది. అదే కదా. కానీ మీరు ఇప్పుడు నువ్వు వచ్చి అడిగినట్టు ఏమన్ రెడ్డి అడగాలి కదా. మన ఏమన్ రెడ్డి ఇంత రికార్డు ఎందుకు చేసుకుని మరి నీ రికార్డు ఎందుకు లేదని మీకు నేను అడిగేది. మీరేమంటారు? అమ్మ ఉన్నది, మీరు ఇద్దరు ఉన్నారు, మీరు ఇంత కష్టం మీరు ఇంత కష్టం చేసినాక ఏమన్ రెడ్డి ఎందుకు మనకు? మీరు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. ఇంత మాకే బాధ అనిపిస్తుంది. మీరు తిరుగుతుంటే ఆ అమ్మాయిది ఆయనది మీది మైక్ పట్టుకోండి. మళ్ళీ ఏమన్ రెడ్డి మీ అంత కష్టం చేస్తలేడు. ఆయన పేరు ఇంత పెద్దగా ఉంది. ఏమన్ రెడ్డికి భయపడుతున్నాము. ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తున్నా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ప్రజలకు. మనం భయపడుతున్నాం ఏమన్ రెడ్డికి. ఏం చేస్తాడో ఏం లేదో, ఉండగొడతాడా ఉడగొడతాడు మనం భయపడుతున్నాం. కానీ ముందే మన పేరు చెప్పి వాళ్ళ కాంతాన్ని వాళ్ళ కుటుంబం వాళ్ళకైతే దబానికి వచ్చి పెట్టేసుకున్నాడు. అంతా ఆయన ఓకే చేసుకొని మనకెక్కడ నొక్కుతో తెలియదు. గది మా భయం. లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. నా పేరు సుక్మాన్ సార్. ఇక్కడనే నేను ఉండిపోయినా. ఇక అందరు కలిసి నన్ను మోసం చేసినందుకు నేను ఇప్పుడు అనాథన అయిపోయినా. నాకు ఒక బాబు ఉండే చచ్చిపోయింది. నేను ఎక్కడ లేను. అదే నాకు బాధ. ఇక దెబ్బలు తినుకుంటా ఏదో చేసుకున్న భర్త నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. పింఛన్ లేదు. నేను దాపి 3 సంవత్సరాలే, ఒక్క పైసా లేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీకు ఏమేమి వస్తున్నాయి? ఏమీ రాలేదు ఇప్పటి వరకు. ఇంత గవ్వ కూడా రాలే, ఏమి రాదు. అయినా మేము తిరగలేదు కూడా, రాలేదు కూడా. తిరిగినా గానీ మాకు ఓపిక లేదు. వాళ్ళు ఇల్లు ఇస్తే పాసిపోయింది, మురిగిపోయింది, తిని ఇన్ఫెక్షన్ తెచ్చుకొని బతుకుతుంది. మా బాధ నేను ఎవరు చెప్పు. డబ్బులు కూడా లేవు ఇప్పుడు మాకు ఎక్కడ పోడాలి. అయినా ఇప్పుడు వస్తానని అన్నందుకే కూర్చున్నాం. పొద్దుగల 9:30 ఇంటికి వెళ్ళి బయలుదేరి పింఛన్ ఎక్కడ తిరుగుతున్నా, ఈ సేవకు తిరిగినా. సరోజిని హాస్పిటల్లో రాసి ఇచ్చారు, మందులు పిరి అంటారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే మందులు పిరి లేవు, ఏం లేవు. ఏమన్నా అంటే ఏమంటారు, వెళ్ళి అక్కడ అని తొప్పేస్తారు అంతే. మళ్ళీ కొనుక్కోవాలంటే వాళ్ళని వీళ్ళని బిచ్చం అడుక్కొని తెచ్చుకుంటున్నారు. మందులు పిరిస్తారంటే తీసుకొని పోయినా. కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది, బాగుంది. ఆయన తప్ప ఇంకెవరు ఏది చేయలేదు. అది ఎక్కడున్నాడు అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరు తల్లిని తల్లి అంటలేరు, పిల్లని పిల్ల అంటలేరు. అప్పుడు తల్లి పిల్లల మర్యాద ఉండేది. ఆయన ఉన్నప్పుడు మాకు ఇంటింటికి వచ్చి పంచేది, మాలాంటి వాళ్ళకు చూసేది. ఇప్పుడు ఎవరు చూస్తలేరు. చాలా ఇదైపోయింది సార్. ఇది మా బాధ. చూస్తున్నాం కదా. 2 సంవత్సరాలన్నర దెబ్బలు ఇరుకుంటా నేను పని చేస్తున్నా కానీ నాకు ఎవరు 10 రూపాయలు ఇవ్వలేదు. అంటే వీళ్ళిద్దరిని చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న వీళ్ళు పెద్ద మనుషులు. అంటే వీళ్ళకు కుటుంబము, కొడుకుంటే కొడుకు చనిపోయిండు కాబట్టి వీళ్ళకు ఉండడానికి ఇల్లు లేదట. మళ్ళీ కనీసం వాళ్ళకు బ్యాగ్ పట్టుకొని, ఆధార్ కార్డులు పట్టుకొని, ఇవన్నీ అంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అనేకంగా ఉన్నాయి. అంటే భార్యకు భర్తకు దాదాపుగా వీళ్ళిద్దరు కూడా 60 పై చిలుకున్న వాళ్ళే, 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళే. సో 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళే 6 గ్యారంటీల ఫామ్ ఇంప్లిమెంట్ చేసినాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
3 సంవత్సరాలు గడిచినా కానీ మాలాంటి పేదవాళ్ళను, మాలాంటి నిరక్షితులను, చదువులు రానోళ్ళను, ఇల్లు లేనోళ్ళను, మాకు ఎవరు దిక్కు లేనోళ్ళను చూసిన ప్రభుత్వం అయితే ఇది కాదు. రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నాడు, కేవలం ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఆయన బతుకుతున్నాడు. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఇప్పుడు మనం చెప్పిన మాటలు కావు, ఆ పెద్ద మనుషులు చెప్పారు. కేసీఆర్ పేదలను చూసిన వాడు అంటే అంతో ఇంత బుక్కెడు బువ్వ పెట్టిన ఘనత కేసీఆర్ది ఉంటే ఈ రేవంత్ రెడ్డి నోటి కాడికలు బుక్క గుంచుకున్న ఘనత ఈ రేవంత్ రెడ్డికి దక్కుతున్నది అని చెప్పేసి కూడా ఈ పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు మాకు పెన్షన్ లేదు, మాకు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళ కన్నీరు పర్వతం కూడా అయింది. వాళ్ళు ఏడుచుకుంటా వాళ్ళు చెప్పడం అనేది 3 ఏళ్లలో మేము పడుతున్న నరగోస కాదు. ఏ ఇంట్లోనో పనిచేసి అడక తినుకుంటూ అంటే పాసిపోయిందో ఎవరన్నా పెడితే మాత్రం తిని బతుకుతున్నాం, కానీ మాకు ఉండడానికి ఇల్లు లేదు, కట్టడానికి బట్టలు లేవు అనే పరిస్థితి ఇక్కడ ఉన్నది. కానీ ఇందిరమ్మ పేరు చెప్పి ప్రజలకు 6 గ్యారంటీలు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకున్న ఈ ప్రభుత్వం మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు కూడా మనం పట్టించుకునే పాపం లేదు. ఈరోజు ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే ఇక్కడ కూర్చున్నాం ఇద్దరం భార్య భర్తలం, కానీ మాకెవరు కూడా ఇక్కడ వచ్చి మనం పరామర్శించిన పాపాన లేదు. మాలాంటి వాళ్ళ పేదల ఉసురు తలిగి ప్రభుత్వం కూలిపోయే రోజు పడుతుంది, దగ్గర పడే రోజులు వస్తుంది అని చెప్పేసి కూడా ఆ దంపతులు చెప్తున్న మాటలు ఇవి. కెమెరా పర్సన్ కళ్యాణ్ త్వరం, నాదే టీవీ, హైదరాబాద్.